నేడు మనందరం కూడా నేటికి మన దేశంలో ఎక్కడో ఒక చోట వివక్షను చూస్తూనే ఉన్నాం. అది కులాన్ని బట్టి కావచ్చు, మతాన్ని బట్టి కావచ్చు, లేదా రంగుని బట్టి కావచ్చు. ఏది ఏమైనా ఇటువంటి డిస్క్రిమినేషన్స్ సమాజాన్ని వెనక్కి నెడతాయి. ఎందుకంటే అందరికీ సమాన అవకాశాలు ఉండి సమన్యాయం జరిగినప్పుడు మాత్రమే అందరూ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ముందుకు సాగుతారు. తద్వారా సమాజం, దేశం అభివృద్ధి చెందుతుంది. నేడు మనం అందరం కూడా సమాజంలో ఉన్నత విద్యావంతులుగా ఉన్నాం. కాబట్టి ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడకుండా తనకు కులాన్ని, మతాన్ని, వర్ణాన్ని ఆపాదించి తక్కువగా చూపించే ఎటువంటి సామాజిక అసమానతలనైనా మనందరం కూకటి వేళ్ళతో సహా నిర్మూలిద్దాం. మనందరం కూడా కులమతాలకు అతీతంగా ఐకమత్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చదువుకున్న చదువుకు, పొందిన జ్ఞానానికి సార్థకత ఏర్పడుతుంది.